రక్షణ పొంది బాప్తీసం తీసుకొని కుటుంబంలో చేరాము. ఆ కుటుంబంలోనే మన తుది శ్వాస ఆగిపోయే వరకు కూడా మనం జీవించాలి. మేమున్నాం సేవకుడితో పాటు ఇప్పటి వరకు కూడా సేవకుడితో పాటే ఒకే సంఘంలో ఒకే చోట స్థిరంగా ఉన్నాం. కాబట్టి అనేకమైన బోధలు వస్తాయి. కాబట్టి అటువంటి బోధలకి భ్రమపడకుండా సంఘంలోని నీ సంఘం, నీ ఆత్మీయ సంఘం, సంఘాన్ని కనిపెట్టుకొని ఒకే బోధలో కలిగి ఉండాలి. రెండోది ఏమన్నా సహవాసం. సహవాసం ఇది చాలా ప్రాముఖ్యం. లోకంలో అనేక సహవాసాలు ఉన్నాయి. దైవికమైన సహవాసము నిన్ను జీవంలోకి ప్రవేశపెడుతుంది, ఆశీర్వాదాన్ని వైపుకు మళ్ళిస్తుంది. మూడోది ఏంటంటే రొట్టె గురించి చేస్తాను. ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో తప్పనిసరిగా నువ్వు ఆయన శరీరంలో పాలు పొందాలి. ఏదైనా ముఖ్యమైన పని అయితే తప్ప, బాగలేక అనారోగ్యం పరిస్థితులు లేవలేని పరిస్థితుల్లో ఉండి రాలేకపోతే తప్ప నువ్వు ఏ ఆదివారాన్ని కూడా నాలుగోది ప్రార్థన. ఇది నీ సమస్య ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ప్రార్థనని ఆయుధం నీ జీవితం లేకపోతే నీరు లేని చెట్టు ఎలాగైతే నీరు లేక ఎండిపోతుందో, ప్రార్థన లేని విశ్వాసి జీవితం కూడా అలాగనే వెళ్ళిపోతుంది. కుటుంబం ఆస్కారం ఉంటుంది. నీ బిడ్డలు వృద్ధుల్లాగా నీ కుటుంబము ఉన్నతమైన స్థితిలో ఆకుమాడక ఫలమిచ్చు చెట్టు వలె ఫలములు కలిగి జీవించాలన్న ప్రార్థన. ఈ 4 అనుభవాలు కలిగి సంఘంలో నువ్వు విందురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించు మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. ప్రభా, ఇదిగో తండ్రి, ఈ బిడ్డలు నాయన, ఈ జీవి నాయన, ఇదిగో తండ్రి, ఈ దినాన వారి సుబుద్ధిని ఆధారం చేసుకునక నాయన మీ మీద ఆధారపడుతూ మీరే రక్షకుడుగా, నాయకుడుగా నాయన, ఇదిగో తండ్రి, మీ యొక్క బిడ్డలుగా చేర్చబడటానికి అయా, ఇదిగో తండ్రి, మొట్టమొదటిగా నాయన వారు చనిపోతున్నారు. తిరిగి నాయన, ఇదిగో తండ్రి, మీలో మీరు జీవింప చేయండి. నూతన జీవితాన్ని నాయన మీ బిడ్డలకు ఆపాదిస్తూ రమ్మని వారు కుడికైనను ఎడమకైనను తొట్టిల్లక నాయన, ఇదిగో తండ్రి, మీరే దేవుడు అని, రక్షకుడు అని, మీరు చేయనైనటువంటి ప్రతి కార్యమును నాయన వారు కనులారా చూసినట్లుగా, వారు ప్రేమారా విశ్వసించినట్లుగా అయా, ఇదిగో తండ్రి, వారి చెవులకి నాయన వినపడినట్లుగా నాయన మీరు నాయన జరిపిస్తున్నామని నాయన ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదం నాయన మీ బిడ్డల మీద మీరు ఆపాదిస్తున్నామని ఇదిగో తండ్రి, మీ అందు విశ్వాసం గలవారు నాయన మీరిచ్చు నాయన బహుమతుల కొరకు వారు ఎదురు చూసినట్లుగా నూతనమైనటువంటి బహుమతులు నాయన మీ బిడ్డలు నాయన కలిగి ఉండే భాగ్యాన్ని నాయన మీ బిడ్డలకు దయచేయమని, వారికి ప్రార్థనా జీవితాన్ని, ప్రభా సహవాస జీవితాన్ని, ప్రభా ఇదిగో తండ్రి, మీ యందు నిలకడగలిగి నిలిచి ఉండే జీవితాన్ని నాయన మీ బిడ్డలకి నాయన మీరు అనుగ్రహిస్తూ రమ్మని, ఈ కార్యక్రమంలో నాయన ఇవి కాక నాయన, ఇదిగో తండ్రి, ఇంకా నేను వారితో మీరు మాట్లాడుతున్నాను. ఇదిగో తండ్రి, వారితో మాట్లాడమని, మీ బిడ్డలో నాయన బాప్తిసం తీసుకునే లోపే నాయన వారి నిర్ణయాన్ని నాయన అయా మార్చుకొని మీ వైపుకు తిరుగునట్లుగా నాయన మీ బిడ్డలతో మాట్లాడుతున్నాను. గుడి చెరు వచ్చినప్పుడు వేడుకు నాయన, ఇదిగో తండ్రి, మా కంటే నాయన గొప్పగా మీరు ఆనందిస్తారు, సంతోషిస్తారని మీ లేఖనం తెలియజేస్తుంది. ఈ సంతోషకరమైనటువంటి పరిస్థితిలోనికి తీసుకొచ్చిన దేవుడు నీకు వందనాలు చెల్లిస్తూ నాయన, ఇదిగో తండ్రి, నీ బిడ్డలు నీ చేతికి అప్పచెబుతుండగా మీ నామానికి నాయన మహిమకరంగా వారు జీవించినట్టుగా ఈ కృపను అర్పిస్తూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధమైన దివ్యమైన శక్తి కలిగిన నామములో